ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి కుష్ఠరోగముతో బాధపడుతూ చావు బ్రతుకుల్లో ఉండగా, తనకున్న కుష్టి జబ్బును బట్టి ఎవ్వరికి చెప్పుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే, ఆ బాధను భరించలేక, ఆ సలుపును ఓర్వలేక, ఆ చీము రక్తం కారుతూ ఉంటే తట్టుకోలేక, బతకడం కంటే చచ్చిపోతే నయ్యం అనుకుంటున్న తరుణంలో, ఆ నయమాను ఇంట్లో పనిచేసే ఒక పనిపిల్ల ఇశ్రాయేలు దేశం గురించి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి షోమ్రోన్ అనే పట్టణం గురించి, ఆ పట్టణములో ఉన్న దైవజనుడు గురించి చెప్పింది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న బిడ్డ ఎవరికి సాదృశ్యం అంటే, రక్షించబడిన విశ్వాసికి సాదృశ్యం. మనం భయపడక, సిగ్గుపడక, వాయిదాలు వేయక, మనం యేసును గురించి అవకాశం వచ్చినప్పుడు, యేసయ్య గురించి వీలు చిక్కునప్పుడల్లా మనం మాట్లాడాలి, తెలియచేయాలి. యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ, యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసయ్యలో ఉన్నటువంటి మహిమ చాలామందికి తెలియదు. తెలిసిన నీవు మౌనంగా ఉంటే ఎలా? ఆ చిన్న పిల్ల విశ్వాసిని చూపిస్తూ ఉంది. అలా చిన్న పిల్ల మాట్లాడుకుని ఈ నయమాను బంగారము, వెండి, వస్త్రాలు, పండ్లు, పలహారాలు అన్నీ తీసుకుని రథం వేసుకుని, వెనకాల అసిస్టెంట్లను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి, షోమ్రోను పట్టణానికి, ప్రవక్త ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి నిలిచాడు. దేవునికి స్తోత్రం. రథం కూడా దిగల, రథం మీదే ఉన్నాడు. ఆ టైంలో ఎవరొచ్చారో, ఎందుకు వచ్చారో ఈ విషయం అంతా ముందే తెలిసిపోయింది గెహజీకి. కనుక గురువుగారైనటువంటి ప్రవక్త ఎలీషా గారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు మేడ మీద. విషయమంతా చెప్పాడు. ఎంత సరంజామా, ఎంత కానుక, ఎలాంటి అర్పణలు, ఎలాంటి పండ్లు, పలహారాలు తీసుకొచ్చాడో అవన్నీ వివరించి, మీరు అర్జెంటుగా రావాలి, మీరు ఏదైనా అతనికి చెయ్యాలి అని గురువు గారిని కోరితే, గురువు గారు ఒక మాట చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది గురువు గారి మాట కాదు, దేవుని నోట నుంచి వచ్చిన మాట. ఏంటా మాట అంటే, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు మునిగి స్వస్థత పొందు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్త అంటే ఆషామాషి కాదు. పైగా ఆ ప్రవక్త ఎవరు? ఏలియా శిష్యుడు. ఏలియా కంటే 2 అంతల ఆత్మ, ఏలియా కంటే 2 అంతల అభిషేకం కలిగినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త చెప్పిన మాట, యోర్దాను నదికెళ్ళి 7 సార్లు మునిగితే నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆ మాట చాలా విచిత్రంగా ఉంది. చెప్పండి, చాలా. ఈ రోజుల్లో కూడా మీలో కొందరిని కొన్ని వారాలు మానకుండా రెండమ్మా అన్నప్పుడు కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. అన్ని వారాలు వస్తేనే తగ్గుతుందా? దేవునికి స్తోత్రం.
అన్నిసార్లు వస్తేనే మీ దేవుడు చేస్తాడా? దేవునికి క్షణం పట్టదు. మనల్ని బాగు చేయటం, మన కుటుంబాల్ని చక్కపరచటం, మన గృహాల్లో, మన ఆధ్యాత్మిక శారీరక జీవితాల్లో అద్భుతం చేయడానికి ఆయనకి క్షణం పట్టదు. మరి ఎందుకు 7 సార్లు, ఎందుకు 7 మార్లు మునగమని చెప్పారు? దేవునికి మన పట్ల ఒక లెక్క ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి మనకు తెలియదు. ఆయన బాగుగా క్షుణ్ణంగా మనల్ని ఎరిగినవాడు కనుక ఆయా సమయాలు, ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులను బట్టి తాను కార్యం చేటు కొరకై కొన్ని పనులు ఆదేశిస్తాడు. ఆయన ఆదేశించినట్లుగా మనం చేయాల్సిందే. ఆయన చెప్పినట్లుగా తూచా తప్పకుండా మనం జరిగించాల్సిందే. అలా జరిగిస్తేనే మనకు మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి 7 మార్లు మునగమని చెప్పటం? ఆ 7 మార్లు మునగటం వలన అతనికి ఏం కలిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని నేను త్వరగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త దగ్గర నుంచి గెహజీ ఉసూరుమంట దిగుతున్నాడు. మెట్లు దిగి నయమాను గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా గురువు గారు మీకు చెప్పమన్నారు. ఏంటో చెప్పు, త్వరగా చెప్పు. మీరంటండి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగాలటండి. మునిగితే మీకు స్వస్థత కలుగుతుందటండి అని చెప్పాడు. అని చెప్పగానే ఈ నయమాను గారికి సిర్రెత్తుకొచ్చేసింది కోపం. కొంతమందికి వచ్చేద్ది కదా. అందుకే పెద్దలేమన్నారు, ముక్కు మీద కోపం అంట. బీరువాలో కాదు కోపం, వంటగదిలో కూడా కాదు, హాల్లో కూడా కాదు, బెడ్రూమ్లో కూడా కాదు. ఎందుకంటే వంటగదిలోకి వెళ్ళి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ముక్కు మీదే ఉంటుందట కోపం. వచ్చేసింది కోపం. ఏంటేంటి నేను యోర్దాను నదిలో మునగడమా? దేవునికి స్తోత్రం అని తిప్పండ్రా వెనక్కి రథాలు. నేను ఎవరినో తెలుసా, నేను ఎలాంటోనో తెలుసా, నా చేతిలో ఏముందో తెలుసా? నేను వచ్చి అతని ఇంట ముంద నిలబడితే కనీసం నన్ను చూడకుండా, కనీసం నాతో మాట్లాడకుండా అదేదో యోర్దాను నదిలో మునగమంటే మునగడానికి అంత పిచ్చోన్నా నేను అని చెప్పి రథాలు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోతున్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి అతని బాగు కోసం ప్రవక్త చెబితే ఆ మాట నచ్చక కోపం తెచ్చుకున్నాడండి. ఊగిపోతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే నయమానికి విపరీతమైన కోపం. నేను అంటాను, చాలాసార్లు చెప్తాను, కోపం వల్ల నష్టాలే కానీ లాభాలు ఒక్కటి కూడా లేవు. అందుకని పౌలయ్య గారు చాలాసార్లు చెప్పారు, కోపపడకొడి. దేవునికి స్తోత్రం. కోపం వద్దు. ఆ కోపంలో మనం ఏం చేస్తామో తెలియదు. ఏమి ఇసిరేస్తే, ఏ పని చేస్తే ఎంత నష్టం వస్తుందో మనకు తెలియదు. ఆ కోపం వచ్చినప్పుడు, ఆ ఉద్రేకం వచ్చినప్పుడు ఏవేవో చేసేస్తాం.
ఈ మధ్య తరచుగా మనం వింటూ ఉన్నాం, కోపంతో ఇల్లు వదిలి పారిపోవడం, కోపంతో అక్కడ దూకేయడం, కోపంతో ఇలా అయిపోవడం. దేవునికి స్తోత్రం. ఈ నయమాను కూడా ఆ విపరీతమైన కోపంతో దైవజనుడు లేక ప్రవక్త దేవుడు మాట లెక్క చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో ఒకడు, రాజా ఎందుకు మీకు ఇంత కోపం? దేవునికి స్తోత్రం. అతడు ఏం చెప్పాడు మీకు? అదేదో నదంట, నదిలోకి వెళ్ళి మునగమన్నాడు. నదిలో మునగడానికి ఏంటి మీకు అంత బాధ? నదిలో మునిగడం అంత కష్టమా మీకు? మీరు ఇన్ని కేజీలు బంగారం, ఇన్ని కేజీలు వెండి, ఇన్ని పండ్లు, పలహారాలు, బట్టలు ఇవన్నీ తెచ్చారు కదా ఆయన కోసమని. అవి చాలవు, ఇంకా తెమ్మంటే మీరు తెస్తాను. మరి ఆయన ఏమడిగాడు? తెమ్మన్నాడా? అడగలా. ఇంకోటి ఏదైనా ఇమ్మన్నాడా? అడగలా. నదిలోకి వెళ్ళి మునగమన్నాడు కదా. బంగారం తేవడం కంటే, వెండి తేవడం కంటే, వస్త్రాలు తేవడం కంటే ఎంత సులభం అది. ఆ పని చేసి చూస్తే ఎలా ఉంటుంది అని మెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు తన కోపాన్ని అణచుకుని సావధానపడి, అప్పుడు రథాలు వెనక్కి తిప్పండి అని చెప్పి యోర్దాన్ నది ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి దైవజనుడు ఆజ్ఞాపించినట్లుగా మునగడం ప్రారంభించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ యోర్దాను నదిని మొన్న సెప్టెంబర్ మాసంలో మేము చూసాం. ఆ యోర్దాను నదిలో మేము దిగాం. ఆ యోర్దాను నదిలో మేము స్నానం చేశాం. హల్లెలూయా. నది అంటే మన గోదావరి, కృష్ణా లాగా పెద్దగా లేదది. మన చర్చి ముందు ఉందో చూసారా, అలా ఉందంతే. ఒక కాలువలాగా ఉంది. దాన్ని నది అంటారు అక్కడ. దేవునికి స్తోత్రం. మనకులాగా పెద్ద పెద్ద నదులేమీ ఉండవు అక్కడ. నీరు లేని ప్రాంతం అది. అదే వారికి పెద్ద నది అన్నమాట. ఆ నదిని మేము చూసాం. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ నదిలో దిగాం, స్నానం చేశాం. చాలా సంతోషాన్ని, గొప్ప తృప్తినిచ్చింది. యేసయ్యా, మీరు దిగిన స్థలం, మీరు బాప్తిసం తీసుకున్న స్థలం, మీరు అనేక మార్లు ఈ నది గుండా సంచరించిన స్థలములో మేము కూడా నిలిచే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు ఇచ్చావయ్యా అని మనసారా యేసయ్యని స్తుతించుకున్నామండి. దేవునికి స్తోత్రం. యోర్దాను నదిలోకి వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగా 7 సార్లు మునిగాడు. మొదటిసారి మునిగినప్పుడు ఏం జరిగిందంటే, ఏమండి, అతనిలో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ కోపం, చెప్పండి, అతనిలో ఏమి గూడు కట్టుకొని ఉంది? కోపం, విపరీతమైన కోపం. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఎందుకంటే అధికారి కదా, సైన్యాధ్యక్షుడు కదా. అతను ఆజ్ఞాపిస్తే చేసేవాళ్లే కానీ, అతడు ఆర్డర్ ఇస్తే అమలు చేసేవారే కానీ అతనికి ఎదురు ప్రశ్న వేసేవారు లేదు. కాబట్టి అలవాటైపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, మన జీవితాల్లో దేవుని కృప, మన జీవితాల్లో దేవుని దీవెన, మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునేటట్టు చేసేది కోపము. చెప్పండి, ఏంటది?
నేను రాసుకున్నాను పెద్ద వర్తమానం, కానీ సమయం సరిపోదు. మోషే గారు కోపం వలన అటు దేవుని మీద ఇటు ఇశ్రాయేలుల మీద కోపం వచ్చి కోపం తెచ్చుకొని దేవుడు బండతో మాట్లాడమంటే బండను కర్రతో కొట్టాడంట. దేవునికి స్తోత్రం. అతడు చేసిన పని కారణంగా దేవుడు నీవు వాగ్దాన దేశములో కాలు పెట్టవు, చాలా కుమిలి కుమిలి ఏడ్చాడంట. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా వినండి, కోపం ఎంత ప్రమాదకరమైనదో. ఈ కోపం వల్ల ఆలోచించే స్వభావం కోల్పోతాం మనం. కోపం వల్ల ఏ నష్టం జరుగుతుందో, ఏం కష్టం వస్తుందో మనం మరిచిపోతాం. ఆ కోపంలో ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో, ఆ కోపంలో ఎటువంటి పిచ్చి పనులు చేస్తామో తెలియదు మనకి. దేవునికి స్తోత్రం. ఈ కోపమే ఒక్కొక్కసారి దేవుని కార్యాలు మనం పొందకుండా, దేవుని కార్యాలు మనం అనుభవించకుండా అడ్డుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. గూడు కట్టుకుపోయింది నయమాను జీవితంలో కోపం. రహస్యంగా ఉంది కోపం. ఎప్పుడైతే 7 సార్లు మునగమని దేవుడు ఆజ్ఞాపించాడో, మొదటిసారిగా మునగగానే అతనికి జరిగిన కార్యం ఏంటంటే, గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ కోపం, చెప్పండి, ఆ కోపం ఏమైపోయింది? తీసివేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోపం తీసివేయబడింది. ఇప్పుడు రెండోసారి మునిగినప్పుడు ఏమైందంటే అతడు దైవజనుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా అనుకున్నాడంట. ఏమని? దైవజనుడు నా దగ్గరకు వస్తాడు, దైవజనుడు నా శిరస్సు మీద చేతులు పెడతాడు, నా పుండ్లు ఎక్కడున్నాయో అవన్నీ కూడా తాకుతాడు, ముట్టుకుంటాడు, తైలం పోస్తాడు, ప్రార్థన చేస్తాడు అని అనుకున్నాడంట. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి మనం. డాక్టర్ గారు ఏం చేస్తారో అని ముందే ప్లాన్ వేసుకుంటారా? మీరు వేసుకుంటావా? మరి ఏంటి? సర్లే. దేవునికి స్తోత్రం. నీకు తెలియదు. ఆయన చెయ్యెత్తమంటే ఎత్తాలి, కాలెత్తమంటే ఎత్తాలి, సొక్క తీయమంటే తీయాలి, అంతే. మనం పేషెంటు, ఆయన ఎవరు? డాక్టర్ గారు. ఏ పరీక్ష చెయ్యాలో, ఏ టెస్ట్ రాయాలో, ఏమండి, ఎక్కడ ముట్టుకోవాలో, ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ నొక్కాలో, నొప్పిగా ఉందని అంటామా? ఆ నొప్పి దగ్గరే నొక్కుతాడు ఆయన. ఏమండి, ఈ గోర్ల మీద నాకు ఒక చిన్న డిసీజ్ వచ్చింది. గోర్ల మీద ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చింది. హై కొలెస్ట్రాల్ ఉన్న వారికి అలా వస్తుందట అని అప్పుడు చెప్పారు. అప్పుడు ఏది లక్ష్మి, ఏది మరియమ్మ, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను 4-5 సంవత్సరాల క్రితం. హాస్పిటల్కి వెళ్తే స్కిన్ డిసీజ్ చూసి ఆవిడ మేడం గారు చూపిస్తే, ఆవిడ ఏదోట్టుకుని ఇక్కడే నొక్కేస్తుంది. ఇక్కడ అసలే ఈ వార ఇక్కడ ఎక్కడైతే వచ్చిందో అక్కడ అస్సలు ముట్టుకోనివ్వట్లేదు నన్ను. ముట్టుకోక నేను, మేడం చూడండి ఇది ఏంటిది అంటే, ఆవిడ ఇక్కడ ఎట్టని అదేదో టక్కుమని నొక్కుతుంది. ఎవరు నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఏదో ఇచ్చింది, నెయిల్ పాలిష్ కూడా ఇచ్చింది. నేను కొనుక్కోలేదు.
నెయిల్ పాలిష్ చేసుకుంటే అసలు నేను ఊరుకోలేనని, నేను నెయిల్ పాలిష్ చేసుకొని నిలబడ్డానంటే నన్ను అజ్మూర్ నుంచి తరిమి తరిమి సాగనంపుతారని భయపడి, మొత్తానికి ఏదో మందులు ఇచ్చారండి, తగ్గింది. మరలా ఒక 2-3 నెలలు బట్టి మళ్ళా స్టార్ట్ అయ్యింది. అసలు పొరపాటును కూడా నేను వెళ్ళను బాబోయ్ అన్నాను, అంతే. నేను వెళ్ళను, గోళ్ళు నల్లగా ఉంటే ఏంటి, అదొక మోడల్, అదో స్టైల్. చూడండి నా ఎంత మోడల్గా ఉంది, మీ ఏమన్నీ సమానం. నా చూసారా సెంటర్ పాయింట్ నల్లగా ఉంది, ఇది గోల్డ్ రంగు వేసుకుంటేనే వస్తుంది ఇది, అది నేను వేసుకోకుండా వచ్చింది. స్తోత్రం. బాధపడుతుంటే దాని మీద అదేదో సన్నగా పెట్టి అలా కొట్టారండి ఆవిడ. దేవునికి స్తోత్రం. నొప్పి ఉందంటామా, అక్కడే నొక్కుతారు. ఎందుకు? వారెవరు? డాక్టర్లండి. కొన్ని సూచనలు ఉంటాయి, దానికి సంబంధించిన కొన్ని ఏవో ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలంటే అలా చెయ్యాలా. ఇప్పుడు ఈయన దైవజనుడు దగ్గరకు వచ్చి, దైవజనుడు ఏం చేస్తాడా, దైవజనుడు ఎలా అంటాడా అని ఈయన ఊహించేసుకోవడం ఏంటి, ఈయన ఆలోచించేసుకోవడం ఏంటి? దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుదాం, చూడండి 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని. అదేంటండి, నేను అనుకున్నానేంటిది? నయమానా, నువ్వు అనుకోకూడదు, ఆయన అనుకోవాలి. ఇక్కడ కూడా కొంతమంది అలాగ అనుకుని వస్తారు, 7 వారాలు వెళ్తానని. నువ్వు అనుకోవడం కాదమ్మా, అన్నయ్య చెయ్యితే తగ్గిపోద్ది అనుకోవద్దు. నువ్వు అలా అనుకున్నావు అనుకో, చెయ్యేసినప్పుడు ఎక్కువైపోద్ది అది. మరి దేవునికి స్తోత్రం. మీరు అనుకోవద్దు, అనుకోవడానికి మీరెవరు? దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తో అంత ఎత్తుగా ఉన్నాయి మీ తలంపులకి నా తలంపులు, మీ ఆలోచనలకి నా. దేవునికి స్తోత్రం. తన ఇష్టం కాదు, తన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేరును గాక, దేవుని ఉద్దేశమే మన జీవితాల్లో సఫలమగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను ఏమని రాసుకున్నానంటే, నయమానుకి స్వచిత్తం ఉంది. చెప్పండి, ఏముంది? సొంత చిత్తం, తనకొక సొంత ప్రణాళిక, తనకొక సొంత ఉద్దేశం. నేను వెళ్తాను, అక్కడ నిలబడతాను, ఆయన వస్తాడు, దిగుతాడు, నా దగ్గర నిలబడతాడు, చెయ్యి ఆడిస్తాడు, తైలం వేస్తాడు, తన దేవుడి నామములో నాకు ప్రార్థన చేసి తగ్గిస్తాడు అని ఇవన్నీ ఈయన నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన కలలు కనేస్తున్నాడు. ఏమండి, తన సొంత చిత్తాన్ని బట్టి, తన సొంత ఆలోచనలు బట్టి. సామెతల గ్రంథకర్త చెప్పాడు ఏమనంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మన సొంత బుద్ధులు, మన సొంత ఆలోచనలు, మన సొంత తీర్మానాలు కాదు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశము. హల్లెలూయా. తన స్వచిత్తంతో దేవుని సన్నిధికి వచ్చాడు.
ఎప్పుడైతే రెండోసారి మునిగాడో తన స్వచిత్తం ఏమైంది? కొట్టివేయబడింది. హల్లెలూయా! మొదటిసారి మునిగినప్పుడు ఏమైంది? కోపం కొట్టివేయబడింది. రెండోసారి మునిగినప్పుడు ఏమైంది? తన స్వచిత్తం పోయింది. మూడోసారి మునిగినప్పుడు ఏమైందో చూడండి, 12వ వచనం. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! మూడోది ఏమనుకుంటున్నాడంటే, నయమాను ఏమనుకుంటున్నాడంటే, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? దేవునికి స్తోత్రం. తన దేశము చాలా గొప్పది. తన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద నదులు. ఇందాకే చెప్పాను కదా, ఇశ్రాయేలు దేశము ఎడారండి. ఇశ్రాయేలు దేశంలో మనకలాగా నీరు, మనకలాగా నదులు, మనకలాగా వర్షం ఉండదు. 365 రోజులు కలిగిన సంవత్సరంలో వర్షం 5 సార్లు 6 సార్లు కురుస్తుందంట, అంతే. 5 లేక 6 సార్లు మాత్రమే వర్షం. పలు నదులు ఉన్నాయా అంటే నదులు లేవు. అలాంటి దేశంలో వారి టెక్నాలజీ ఎంత గొప్పదో చూడండి. 5-6 రోజులు కురిసే ఆ నీటిని స్టోర్ చేసి, అలాగే సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి, దాన్నే తాగడానికి, వాడకానికి, పంటలకి, మిషనరీకి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఇశ్రాయేలు దేశంలోనే పండుతాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు నా టిఫిన్ గురించి చెప్పనా మీకు? సరదాగా చెప్పనా? 4 యాపిల్ పళ్ళు, 3 నారింజ కాయలు, ఏమండి, ఒక 5-6, ఇంకో 5-6, ఇంకోటి. నన్ను వచ్చి, పాస్టర్ గారు ఏంటి ఫ్రూట్స్ తింటున్నారు అనేవారు. దేవునికి స్తోత్రం. ఆ ఇడ్లీలు గారెలు అస్తమాను తింటాం కదండి. ఇక్కడ కొత్త దేశానికి వచ్చాం, కొత్త వెరైటీ. యాపిల్కాయ సైజ్ చెప్పనా? ఇంత ఉండేది, ఇంత. హల్లెలూయా! తినగలనన్ని తినేవాడిని, మిగతాయన్నీ కూడా బ్యాగ్లో తోసేసేవాడిని. ఏసు రక్తం చేయం. మరి బస్సు ఎక్కక ఆకలేదని నాకు. వీళ్ళేం గార్లు బూర్లు తినేస్తున్నారు. వాళ్ళకి ఆయిల్ ఫుడ్ కనుక త్వరగా అరగదు. నేనేం పళ్ళు తింటున్నాను, త్వరగా అరిగిపోతుంది. నా కడుపు ఏమో వెంటనే ఆకలేసింది అనుకో, ఎక్కడ పడితే అక్కడ ఆపరు కదా బస్సు. అందుకని తిన్న మట్టికి తినేవాడిని, లోపలెట్టేసేవాడిని ఆశతో. కానీ నేను తినేవాడిని కాదు, మొత్తం నా పక్కోళ్ళకి ఇచ్చేవాడిని. ఆకలేసేస్తుంది, ఇంకా ఆపట్లేదంటే ఇదిగో ఉందేమన్నా ఇయ్యండి అయ్యగారు. ధర్మాత్ములండి అనేవారు వాళ్ళు. నేను ఏదో కొనుక్కొచ్చాను అనుకుని. దేవునికి స్తోత్రం. ఎంతంత యాపిల్ అండి, ఇంతంత నారింజకాయ, నిమ్మకాయ ఎంత ఉండేది. అసలు ఎంత తీయగా ఉండేవంటే అక్కడ పళ్ళు. ఇక్కడ ఎంత ఎర్రగా ఉన్నా సరే యాపిల్ పిండి అసలు తినబుద్ధి కావట్లేదు. హల్లెలూయా!